SCQలో ఫోర్త్ క్వశ్చన్ చూడండమ్మా. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ త్రూ ద పాయింట్స్ 1, 2, 3, 2, -1, 1 అండ్ 1, 2, -4. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చను, చాలాసార్లు రిపీట్ అయ్యింది. 22లో అయితే మీకు 7 మార్క్స్కి ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చేయండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఇక్కడ యూనిట్ వెక్టారు పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంట. ప్లేన్ గుండా యూనిట్ వెక్టార్ అనేది ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని ఫైండ్ చేయండి అని చెప్పి ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు మనకు. ఆ 3 పాయింట్స్ కూడా వెక్టార్ ఫామ్లో ఇవ్వలేదు, దీన్ని మనం మార్చుకోవాలి ఐజేకే ఫామ్లోకి. సో నేను పొజిషన్ వెక్టార్స్ ఫామ్లోకి రాసుకున్నాను. ఓఏ, ఓబి, ఓసి అని ఒక 3 పొజిషన్ వెక్టార్స్ తీసుకున్నాను. పొజిషన్ వెక్టార్స్ అంటే ఏం లేదమ్మా, ఆరిజిన్ నుంచి పాస్ అయితే దాన్ని పొజిషన్ వెక్టార్స్ అంటాం. ఇప్పుడు యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఏమవుతుంది? ఫార్ములా +or - AB × AC mod AB × AC అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏబీ ఇచ్చాడా మనకు? క్వశ్చన్లో ఇవ్వలేదు, ఏసీ కూడా ఇవ్వలేదు కదా. అవి రెండు ఫైండ్ చేద్దాం. ఎలా చేద్దాము? పొజిషన్ వెక్టార్స్ ద్వారా. ఇప్పుడు ఏబీ ఏమవుతుంది చూడండి. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఓబీ మైనస్ ఓఏ. సో ఓబీ ఎంత? 2i - j + k -i + 2j + 3k. దీన్ని సింప్లిఫై చేయడమ్మా. ఇప్పుడు ఏమొస్తుందో 2i - i, నేను డైరెక్ట్గా రాయడం, సింప్లిఫై చేస్తాను చూడండి. -i - 2j - 3k. 2i - i ఏమవుతుంది? i అవుతుంది. -j - 2j - 3j. నెక్స్ట్ +k - 3k అంటే -2k. ఇది దేని వాల్యూ? ఏబీ వాల్యూ. ఇలాగే సేమ్ ఏసీ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ పొజిషన్ వెక్టార్స్లోకి మార్చుకోవాలి. ఓసీ - ఓఏ. ఓసీ అంతా ఇప్పుడు మనకు i + 2j - 4k -ఓఏ అంటే 2i - j, సారీ ఓఏ కదా, ఒక నిమిషం అమ్మా. i + 2j + 3k. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే దాన్ని y + 2j - 4k -i - 2j - 3k. సో i - i ఏమవుతుంది? ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 2j + 2j - 2j క్యాన్సిల్. -4k - 3k వచ్చి -7k. దేని వాల్యూ ఇది? ఏసీ వాల్యూ. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏబీ × ఏసీ ఫైండ్ చేయాలి. చూడండి అమ్మా, ఏబీ × ఏసీ డెట్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి, ఏబీ ఐజేకే కోఎఫిషియెంట్స్, ఏసీ ఐజేకే కోఎఫిషియెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ +- రాసుకుంటున్నాను. ఇప్పుడు i ఇంటూ దాని కాలము రో రెండింటిని క్లోజ్ చేసేసి మిగతా వాటిని ఏడీ - బీసీ చేయాలి. సో -3 ఇంటూ -7 -0 ఇంటూ -2 -j ఇంటూ 1 ఇంటూ, అర్థమవుతుంది కదమ్మా, జాగ్రత్తగా వినాలమ్మా. 0 ఇంటూ -2 + k ఇంటూ 1 ఇంటూ 0 -0 ఇంటూ -3. గమనిస్తున్నారా? చూడండి అమ్మా, ఇప్పుడు దీని సింప్లిఫికేషను y ఇంటూ 21, దీని మొత్తం ఇంకా 21 కదా. i ఇంటూ 21, తర్వాత -j ఇంటూ -7, అది k ఇంటూ 0 అయిపోతుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది? 21i + 7j. దీంట్లో నేను 7 కామన్ తీస్తాను. 3i + j. దీని తర్వాత ఏం చేయాలి? మనం మాడ్ ఫైండ్ చేయాలి. మాడ్ ఏబీ × ఏసీ ఫైండ్ చేయాలి. దీని వాల్యూ ఏమవుతుంది? 7 బయట రాసుకోవాలమ్మా. 7 ఎప్పుడు లోపల రాయకూడదు, మనం మాడ్ చేసేటప్పుడు 7 బయట రాసుకోవాలి. ఇక్కడ ఐజేకే వాటినే స్క్వేర్ చేసుకోవాలి మనం. సో ఐజేకే కోఎఫిషియెంట్స్ని మాత్రమే స్క్వేర్ చేసుకోవాలి. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? 7/√9 + 1. దట్ ఇంప్లైస్ 7 ఇంటూ √10. ఇది మాడ్ ఏబీ × ఏసీ వాల్యూ. అకార్డింగ్ టు ఫార్ములా ఏంటమ్మా ఇప్పుడు మనకు? +or - ఏబీ × ఏసీ బై మాడ్ ఏబీ × ఏసీ. ఏబీ × ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 7 ఇంటూ 3i + j. మాడ్ ఏబీ × ఏసీ 7/√10. ఈ న్యూమరేటర్లో డినామినేటర్లో 7 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందమ్మా? ముందు +or - తప్పనిసరిగా రాయాలి,
లేకపోతే మార్క్స్ కట్ చేస్తారు ఎగ్జామ్లో. మర్చిపోకుండా రాయండి ±. √10 దట్ ఇంప్లైస్ ±1/√10 ఇంటూ 3i + j. అర్థమైంది కదమ్మా. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.